హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 8th క్లాస్ SA2కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ వన్, ఫైండ్ -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9. నెక్స్ట్, ఇక్కడ మనం ఏ రెండింటిని ఒకసారిగా మల్టిప్లై చేసుకొని రిమైనింగ్ రెండింటిని ఒకసారి మల్టిప్లై చేసుకొని ప్రాబ్లం చేయొచ్చు. అదర్వైజ్ ఈ రెండు కావచ్చు, ఈ రెండు కావచ్చు, ఈ రెండు కావచ్చు, అలా తీసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామన్నమాట. నెక్స్ట్, టెల్ వాట్ ప్రాపర్టీ అలోస్ యూ టు కంప్యూట్ 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3 యాజ్ 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3. నెక్స్ట్, 8x plus 4 equal to 3 into x minus 1 plus 7. Solve. Next, 3t minus 2/4 minus 2t plus 3/3 equals to 2/3 minus t. Solve. Find the measure of each exterior angle of a regular polygon of 9 sides. Sides iste angle, exterior angle ela find out cheyali. Next, find x in the given figure. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ యూజ్ చేసి మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామన్నమాట. నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఫిగర్ బోత్ రిస్క్ అండ్ క్లూ ఆర్ ప్యారలోగ్రామ్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. చూడండి, ఇవి రెండు ప్యారలోగ్రామ్స్ అంట, రిస్క్ అండ్ క్లూ. అయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎక్స్, దీని వాల్యూ కావాలి. నెక్స్ట్, ద మెజర్ ఆఫ్ 2 adjacent angles of a parallelogram are in the ratio 3:2. Find the measure of each of the angles of the parallelogram. ప్యారలోగ్రామ్లో అడ్జసెంట్ యాంగిల్స్ రేషియో వచ్చి 3:2 అయితే రిమైనింగ్ యాంగిల్స్ని మెజర్ చేయండి. అంటే టోటల్ యాంగిల్స్ని మనము అవేంటేంటో అవి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ హౌ ద ఫిగర్ ఈజ్ ఎ ట్రెపీజియం విచ్ ఆఫ్ ఇట్స్ 2 sides ఆర్ ప్యారలల్. ఈ ఫిగర్ని చూసి ఎలా ప్యారలోగ్రామ్ ట్రెపీజియం అవుతుంది అన్న విషయాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. దట్ మీన్స్ ట్రెపీజియం రూల్స్ మనకు తెలిసినట్లయితే ఇది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, డ్రా ఏ పై చార్ట్ షోయింగ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసి ఒక పై చార్ట్ అంటే ఈ ప్రాబ్లం అనే కాదు, ఏదైనా కానీ ఒక ప్రాబ్లం ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేర్చుకుంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట. ఈజీగా పై చార్ట్ని డ్రా చేసేయచ్చు. నెక్స్ట్, if you have a spinning a wheel with 3 green sectors, 1 blue sector and 1 red sector, what is the probability of getting a green sector? What is the probability of getting a non-blue sector? Blue sector రావడానికి ఛాన్స్ ఎంత, non-blue sector గ్రీన్కి రావడానికి ఛాన్స్ ఎంత, non-blue రావడానికి ఛాన్స్ ఎంత. నెక్స్ట్, how many numbers lie between the squares of 12 and 13? రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అనడానికి మనకు ఫార్ములా ఉంది. 2n అని, n+1, n స్క్వేర్కి n+1 హోల్ స్క్వేర్కి బిట్వీన్ నెంబర్స్ రావాలి అంటే 2n అని ఒక ఫార్ములాతో నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. దాన్ని చూసినట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, రైట్ ద పైథాగరియన్ ట్రిప్లెట్ హూస్ వన్ సైడ్ ఈజ్ 14. ఒక సైడ్ 14 అయితే మిగిలిన ట్రిప్లెట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది కూడా ఆల్రెడీ మనము ఒక వీడియో చేసేసామన్నమాట. నెక్స్ట్, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 9604 బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి స్క్వేర్ రూట్ని. స్క్వేర్ రూట్ అడగచ్చు, క్యూబ్ రూట్ అడగచ్చు, ఏది అడిగినా కూడా మనము చేయటానికి రెడీగా ఉండాలన్నమాట. నెక్స్ట్, ఫైండ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ దట్ ఈజ్ డివైడెడ్ బై ఈచ్ ఆఫ్ ద నెంబర్ 8, 15 and 20. ఈ 3 నెంబర్లని డివైడ్ చేయడానికి ఉండే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి. నెక్స్ట్, పరీక్షిత్ మేక్స్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ plasticine of sides 5 cm, 2 cm, 5 cm. How many such cuboids will be needed? He needed to form a cube. ఇలాంటి క్యూబాయిడ్స్ ఎన్నైతే మనకు ఒక పెద్ద క్యూబ్ అనేది ఫామ్ అవుతుంది అన్నది ఒక క్వశ్చన్ అనమాట మనకి. నెక్స్ట్, ఐ పర్చేస్డ్ ఏ హెయిర్ డ్రయర్ ఫర్ 5400 ఇంక్లూడింగ్ 8% ఆఫ్ వ్యాట్ అండ్ ఫైండ్ ద ప్రైస్ బిఫోర్ వ్యాట్ వాజ్ యాడెడ్. వ్యాట్ యాడ్ చెయ్యకముందు దాని ప్రైస్ ఎంత, వ్యాట్ ఇంక్లూడ్తో 5400 అయితే 8% వ్యాట్ అయితే ఆ వ్యాట్ యాడ్ చేయకముందు దాని కాస్ట్ ఎంత అని అడుగుతున్నారనమాట. అట్ ద సేమ్ టైం ఈ వ్యాట్ ఫుల్ ఫామ్ ఏంటి, జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటి, ఇలాంటివి అడగటానికి కూడా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సీక్వెన్స్లో నెక్స్ట్ మిగిలిన క్వశ్చన్స్ చేస్తాను.
ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.